సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్. రెండవ సంకల్పము పర్పస్ 2. మీరు దేవుని కుటుంబం కోసం రూపొందించబడ్డారు. యు ఆర్ ఫార్మ్డ్ ఫర్ గాడ్స్ ఫ్యామిలీ. చాప్టర్ 18 సహవాస జీవితానుభవం ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ టుగెదర్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనలు 133:1. జీవితం ఇతరులతో పంచుకోవడానికే ఉద్దేశించబడింది. మనం కలిసి జీవితాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్నే బైబిల్ సహవాసం అని పిలుస్తుంది. అయితే ఈ రోజుల్లో ఈ పదం దాని బైబిల్ సంబంధమైన అర్థాన్ని చాలా వరకు కోల్పోయింది. ఇప్పుడు సహవాసం అంటే సాధారణంగా సంభాషణ చేయడం, కలుసుకోవడం మరియు వినోదాన్ని సూచిస్తుంది. నిజమైన సహవాసం అంటే కేవలం ఆరాధనలకు హాజరవ్వడం మాత్రమే కాదు, అది కలిసి జీవితాన్ని అనుభవించడం. దానిలో నిస్వార్థమైన ప్రేమ, మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆచరణాత్మకమైన సేవ, సమర్పణాయుత కానుకలు, కనికరంతో పరామర్శించడం మరియు కొత్త నిబంధనలో కనబడే ఒకరికొకరు అనే ఇతర ఆజ్ఞలన్నీ ఉన్నాయి. సహవాసం విషయానికి వస్తే సంఖ్య ముఖ్యం. తక్కువ సంఖ్యలో ఉండటమే మేలు. మీరు పెద్ద గుంపుతో కలిసి ఆరాధించగలరు కానీ ఒక పెద్ద గుంపుతో సహవాసం చేయలేరు. ఒక గుంపు సుమారు 10 మంది కంటే పెద్దదిగా మారినప్పుడు ఎవరో ఒకరు పాల్గొనడం మానేస్తారు మరియు కొద్ది మంది ఆ గుంపుపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. యేసు చిన్న శిష్యుల సమూహానికి పరిచర్య చేశారు. ఆయన ఇంకా ఎక్కువ మందిని ఎంచుకొని ఉండవచ్చు, కానీ ఆ సమూహంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటే 12 మందే గరిష్ట మాక్సిమం సంఖ్య అని ఆయనకు తెలుసు. ప్రతి క్రైస్తవుడు తన సంఘంలోని ఏదో ఒక చిన్న సమూహంలో పాలు పంచుకోవడం అవసరం. అది ఇంటి కూటంల సమూహం కావచ్చు, సండే స్కూల్ తరగతి కావచ్చు, లేదా బైబిల్ అధ్యయన సమూహం కావచ్చు. పెద్ద సభలలో కాకుండా ఇటువంటి చిన్న సమూహాల్లోనే నిజమైన సహవాసం ఏర్పడుతుంది. మీ సంఘాన్ని ఒక ఓడగా భావిస్తే ఆ చిన్న సమూహాలు దానికి అనుసంధానించబడిన రక్షక పడవలు, లైఫ్ బోట్స్ వంటివి. విశ్వాసుల చిన్న సమూహాల గురించి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దురదృష్టవశాత్తు ఒక చిన్న సమూహంలో ఉన్నంత మాత్రాన మీకు నిజమైన సహవాసం లభిస్తుందని హామీ లేదు. అనేక సండే స్కూల్ తరగతులు మరియు చిన్న సమూహాలు పైపైన ఉండే విషయాలకే పరిమితమైపోయి నిజమైన సహవాసం అంటే ఏమిటో గ్రహించలేవు. నిజమైన మరియు నకిలీ సహవాసం మధ్య తేడా ఏమిటి? నిజమైన సహవాసంలో ప్రజలు నమ్మకత్వాన్ని అనుభవిస్తారు. నమ్మదగిన సహవాసం అనేది పైపైన చేసే సాధారణ సంభాషణ కాదు. అది హృదయపూర్వకమైన, కొన్నిసార్లు అంతరాత్మ లోతుల్లోని భావాలను పంచుకునే నిజమైన అనుబంధం. ప్రజలు తమ నిజ స్వరూపం గురించి మరియు తమ జీవితాల్లో జరుగుతున్న విషయాల గురించి నిజాయితీగా ఉన్నప్పుడు ఈ అనుబంధం ఏర్పడుతుంది. వారు తమ బాధలను పంచుకుంటారు, తమ భావాలను వెల్లడిస్తారు, తమ ఓటములను ఒప్పుకుంటారు, తమ సందేహాలను బయటపెడతారు, తమ భయాలను అంగీకరిస్తారు, తమ బలహీనతలను గుర్తించి సహాయం మరియు ప్రార్థనలను కోరుతారు. కొన్ని చర్చ్లలో నిజాయితీ, వినయంతో కూడిన వాతావరణం ఉండటానికి బదులుగా నటన, రాజకీయాలు చేయడం, పై మర్యాదలు మరియు లోతులేని సంభాషణలు ఉంటాయి. ప్రజలు ముసుగులు ధరిస్తారు, తమను తాము కాపాడుకుంటారు మరియు తమ జీవితంలో అంతా సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు. ఇటువంటి ప్రవర్తనలే నిజమైన సహవాసానికి మరణం వంటివి. మనం మన జీవితాల గురించి బహిరంగంగా మాట్లాడినప్పుడు మాత్రమే నిజమైన, నమ్మకమైన సహవాసాన్ని అనుభవిస్తాము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు.
సాన్నిహిత్యం చీకటిలో ఏర్పడుతుందని లోకం భావిస్తుంది, కానీ అది వెలుగులో ఏర్పడుతుందని దేవుడు చెప్తున్నాడు. మన గాయాలను, తప్పులను, భయాలను, ఓటంలను మరియు లోపాలను దాచడానికి చీకటిని ఉపయోగిస్తాం. కానీ వెలుగులో వాటన్నిటినీ బయటకు తీసుకువచ్చి మనం నిజంగా ఎవరమో ఒప్పుకుంటాము. అయితే నిజాయితీగా ఉండటానికి ధైర్యం మరియు వినయం రెండూ అవసరం. అంటే మన నిజస్వరూపం బయటపడుతుందనే, తిరస్కరణకు గురవుతామనే లేదా మళ్ళీ గాయపడతామనే భయాన్ని ఎదుర్కోవడమే. ఇంతటి సాహసాన్ని ఎవరైనా ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక్కటే మార్గం. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తుంది: మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. రిస్క్ తీసుకోవడం ద్వారానే మనం ఎదుగుతాం. అయితే మనతోనూ మరియు ఇతరులతోనూ నిజాయితీగా ఉండటమే అన్నిటికంటే కష్టమైన రిస్క్. నిజమైన సహవాసంలో ప్రజలు పరస్పర అనుబంధాన్ని అనుభవిస్తారు. పరస్పర అనుబంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండటం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24-25 వచనాలు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒక్కదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరంను అమర్చియున్నాడు. పరస్పర అనుబంధం అనేది సహవాసానికి ప్రాణాధారం. ఇందులో పరస్పర సంబంధాలను పెంపొందించుకోవడం, బాధ్యతలను పంచుకోవడం మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉంటాయి. పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనములలో ఇలా అన్నారు: మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను. ఇతరులు మనతో కలిసి నడుస్తూ మనల్ని ప్రోత్సహించినప్పుడు మనం విశ్వాసంలో మరింత స్థిరంగా ఉంటాము. ఒకరికొకరు జవాబుదారీగా ఉండడం, ప్రోత్సహించుకోవడం, సేవ చేసుకోవడం మరియు గౌరవించుకోవడం వంటి వాటిని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. ఒకరికొకరు చేయవలసిన వివిధ పనుల గురించి క్రొత్త నిబంధనలో 50కి పైగా సందర్భాలలో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. క్రీస్తు శరీరంలోని ప్రతి ఒక్కరికి మీరు బాధ్యులు కారు, కానీ మీరు వారికి బాధ్యులు. వారికి సహాయపడటానికి మీ శక్తి మేర చేయగలిగినదంతా చేయాలని దేవుడు మీ నుండి ఆశిస్తున్నాడు. నిజమైన సహవాసంలో ప్రజలు సానుభూతిని అనుభవిస్తారు. సానుభూతి అంటే సలహా ఇవ్వడం లేదా తక్షణ సహాయం అందించడం కాదు. సానుభూతి అంటే ఇతరుల బాధల్లోకి ప్రవేశించి దానిని పంచుకోవడం. సానుభూతి ఇలా చెప్తుంది: మీరు ఏమి అనుభవిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను మరియు మీరు అనుభూతి చెందుతున్నది వింతైనది లేదా వెరిది కాదు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సానుభూతి 2 ప్రాథమిక మానవ అవసరాలను తీరుస్తుంది. 1, ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలనే కోరిక. 2, మన భావాలకు గుర్తింపు లభించాలనే కోరిక. మీరు ఒకరి భావాలను అర్థం చేసుకొని వాటిని ధృవీకరించిన ప్రతిసారి మీరు వారితో స్నేహబంధాన్ని పెంచుకుంటారు. సమస్య ఏమిటంటే మనం తరచుగా విషయాలను సరిదిద్దే తొందరలో ఎంతగా మునిగిపోతామంటే ఇతరుల పట్ల సానుభూతి చూపడానికి మనకి సమయం ఉండదు, లేదా మన సొంత బాధల్లోనే మనం నిమగ్నమై ఉంటాము. సహవాసంలో వివిధ స్థాయిలు ఉంటాయి మరియు ఒక్కో స్థాయి ఒక్కో సందర్భానికి తగినట్లుగా ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మరియు దేవుని వాక్యాన్ని కలిసి అధ్యయనం చేయడం అనేవి సహవాసంలో సరళమైన స్థాయిలు. మిషన్ యాత్రలు లేదా సేవా కార్యక్రమాలలో మనం కలిసి సేవ చేయడం వంటివి మరింత లోతైన సహవాస స్థాయికి ఉదాహరణలు. అత్యంత లోతైన మరియు తీవ్రమైన స్థాయి
బాధను పంచుకునే సహవాసం. ఇందులో మనం ఒకరి బాధను, దుఃఖాన్ని మరొకరు పంచుకుంటూ ఒకరి భారాలను మరొకరు మోస్తాము. ప్రపంచవ్యాప్తంగా తమ విశ్వాసం కారణంగా హింసకు, అవమానాలకు గురవుతూ తరచుగా ప్రాణత్యాగం కూడా చేస్తున్న క్రైస్తవులు ఈ స్థాయిని అత్యుత్తమంగా అర్థం చేసుకుంటారు. బైబిల్ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఆజ్ఞాపిస్తుంది: ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. తీవ్రమైన సంక్షోభం, దుఃఖం మరియు సందేహం ఉన్న సమయాల్లోనే మనకు ఒకరికొకరం అత్యంతంగా అవసరం. పరిస్థితులు మన విశ్వాసాన్ని తడబడేలా మనల్ని అణిచివేసినప్పుడు మనకు విశ్వసించే స్నేహితులు అత్యంత అవసరం. మన కోసం దేవునిపై విశ్వాసం ఉంచి మనల్ని గట్టెక్కించే ఒక చిన్న స్నేహితుల బృందం మనకు కావాలి. ఒక చిన్న బృందంలో దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా క్రీస్తు శరీరం వాస్తవంగా మరియు స్పష్టంగా ఉంటుంది. యోబు తన బాధల సమయంలో తీవ్రంగా కోరింది ఇదే. యోబు ఇలా అన్నారు: కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. యోబు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. నిజమైన సహవాసంలో ప్రజలు కరుణను అనుభవిస్తారు. సహవాసం అనేది కృపకు నిలయం. అక్కడ తప్పులను వేలెత్తి చూపడం కాకుండా వాటిని తుడిచివేస్తారు. అక్కడ తప్పులను మనసులో నాటుకోకుండా తుడిచివేస్తారు. న్యాయంపై కరుణ గెలిచినప్పుడు సహవాసం ఏర్పడుతుంది. మనందరికీ దయ అవసరం, ఎందుకంటే మనందరం తడపడి పడిపోతుంటాం మరియు తిరిగి సరైన దారిలో నిలబడటానికి సహాయం అవసరమవుతుంది. మనం ఒకరికొకరు దయ చూపాలి, అలాగే ఒకరి నుండి మరొకరు దయను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. క్షమాపణ లేకుండా సహవాసం సాధ్యం కాదు. దేవుడు లేవీ కాండము 19వ అధ్యాయం 18వ వచనంలో ఇలా హెచ్చరిస్తున్నాడు: కీడుకి ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. నేను యెహోవాను. ఎందుకంటే ద్వేషభావం మరియు పగ సహవాసాన్ని ఎల్లప్పుడూ నాశనం చేస్తాయి. మనం అపరిపూర్ణులం, పాపులం కాబట్టి మనం చాలా కాలం కలిసి ఉన్నప్పుడు అనివార్యంగా ఒకరినొకరు బాధ పెట్టుకుంటాం. కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగా, కొన్నిసార్లు అనుకోకుండా ఒకరినొకరు బాధ పెట్టుకుంటాం. కానీ ఏదేమైనప్పటికీ సహవాసాన్ని ఏర్పరచడానికి మరియు నిలబెట్టుకోవడానికి అపారమైన కరుణ మరియు కృప అవసరం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. దేవుడు మన పట్ల చూపిన కనికరమే ఇతరుల పట్ల మనం కనికరం చూపించడానికి ప్రేరణగా నిలుస్తుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: దేవుడు మిమ్మల్ని క్షమించిన దానికంటే ఎక్కువగా మరొకరిని క్షమించమని మిమ్మల్ని ఎప్పుడూ అడగరు. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీ ముందు ఒక ఎంపిక ఉంటుంది. నా శక్తిని, భావోద్వేగాలను ప్రతీకారం కోసం ఉపయోగిస్తానా లేక పరిష్కారం కోసం ఉపయోగిస్తానా? మీరు ఈ రెండిటిని ఒకేసారి చేయలేరు. నమ్మకానికి, క్షమాగుణానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల చాలామంది కనికరం చూపించడానికి వెనకాడుతుంటారు. క్షమించడం అంటే గతాన్ని మర్చిపోవడం. నమ్మకం అనేది భవిష్యత్తు ప్రవర్తనకు సంబంధించిన విషయం. ఒక వ్యక్తి అడిగినా అడగకపోయినా క్షమించడం తక్షణమే జరగాలి. నమ్మకాన్ని కాలక్రమేణా తిరిగి నిర్మించుకోవాలి. నమ్మకానికి ఒక గత చరిత్ర అవసరం. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పదే పదే బాధ పెడితే వారిని తక్షణమే క్షమించమని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. కానీ మీరు వారిని వెంటనే నమ్మాలని ఆజ్ఞాపించలేదు, మరియు వారు మిమ్మల్ని బాధ పెట్టడానికి మీరు అనుమతిస్తూనే ఉండాలని కూడా ఆజ్ఞాపించలేదు. వారు కాలక్రమేణా మారారని నిరూపించుకోవాలి. నిజమైన సహవాసానికి కట్టుబడి ఉండే ఒక చిన్న సమూహంలో భాగం కావడం వల్ల మీరు అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ క్రైస్తవ జీవితంలో మీరు విస్మరించలేని, ఇగ్నోర్ చేయలేని ఒక ముఖ్యమైన భాగం.
2000 సంవత్సరాలుగా క్రైస్తవులు సహవాసం కోసం క్రమం తప్పకుండా చిన్న సమూహాలుగా సమావేశమవుతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాంటి సమూహంలో భాగం కానట్లయితే మీరు ఎంతటి గొప్ప అనుభవాన్ని కోల్పోతున్నారో మీకు నిజంగా తెలియదు. ఇతర విశ్వాసులతో కలిసి ఇటువంటి సంఘాన్ని నిర్మించడానికి ఏమి అవసరమో మనం తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. అయితే నిజమైన సహవాసానికి సంబంధించిన నిజాయితీ, పరస్పర సహకారం, సానుభూతి మరియు కనికరం అనుభవించాలనే ఆసక్తిని ఈ అధ్యాయం మీలో కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మీరు సంఘ జీవనం కోసమే సృష్టించబడ్డారు. 18వ రోజు నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. నా జీవితంలో నాకు ఇతర విశ్వాసులు అవసరం. గుర్తించుకోవలసిన వాక్యం: ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పరిశీలనాంశము: ఒక తోటి విశ్వాసితో మరింత నిజాయితీగా, హృదయపూర్వకంగా సంబంధ బాంధవ్యం నెలకొల్పడానికి నేను ఏమి చేయగలను?